అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చౌడేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మన ఆడపడుచులాగా చౌడేశ్వరి అమ్మవారిని భావించి ఈరోజు మనం చీర సార తేవడం జరిగింది. అందరూ కూడా మహిళలందరూ కలిసి మన చెన్నకేశవ స్వామి దేవాలయం కాడ నుంచి ఆ అయ్యవారు తన చెల్లెలికి పంపించినట్టుగా మనం భావించుకొని అక్కడ గుడి నుంచి మనము బయలుదేరి మనం చౌడేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చీర సార సమర్పించడం జరిగింది. అది మనము అంటే అట్లా ఇవ్వడం అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఇస్తామో అలా మన ఇంటి ఆడపిల్లగా భావించి చౌడేశ్వరి అమ్మవారిని మనం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మవారు మనందరినీ కూడా మహిళలందరికీ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని మహిళలందరినీ దీవించాలని చెప్పేసి మనము ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనమందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై చౌడేశ్వరి మాత. ఈరోజు మూడో శుక్రవారమైనటువంటి అమ్మవారికి చీర సారా ప్రోగ్రాము ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. 2019లో స్టార్ట్ చేయడం జరిగినది. అమ్మవారికి విరివిగా భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రలు ఎల్లవేళ అమ్మవారితో అందరూ ఆశీర్వాదం పొంది ఈరోజు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఒక చెల్లెలుగా ఆయన భావించి చీరా సారా ప్రోగ్రాం జరుగుతుంది. ఆషాఢ మాసం 3వ శుక్రవారము అనగా ఈరోజు శుక్రవారం రోజు విరివిగా భక్తాదులు అంతా విరివిగా అది పాల్గొన్నారు. మహిళలు కూడా అంతా చాలా గొప్పగా పాల్గొని దిగ్విజయంగా చేశారు. అలాగే మనకు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి జయంతి 4వ తారీఖు ముందు దిగ్విజయంగా అందరూ సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులై తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు శుక్రవారము జరిగినటువంటి చౌడేశ్వరి అమ్మవారి చీరసార ప్రోగ్రాంలో పాల్గొన్న భక్తులందరికీ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, అర్చకులు అందరూ కూడా అండ్ ఇందిరమ్మ మేడము వీళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా శుక్రవారం రోజున అమ్మవారికి నందవరం చౌడేశ్వరి మాతకు చీర సార కార్యక్రమం చాలా ఘనంగా విజయవంతంగా జరిగింది. దాదాపు 1000 మంది వరకు కూడా మహిళలు చీర సార తీసుకురావడం జరిగింది అమ్మవారికి. ఇక్కడ నందవరం గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, నంద్యాల నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చి అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నందవరం చౌడేశ్వరి అమ్మవారికి చీర సార కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని కూడా మరీ కోరుతున్నాము. చౌడేశ్వరి మాతకు ఈరోజు పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమానికి గాను మరి నంద్యాల, బనియానపల్లె, బేతంచెర్ల, బద్వేలు, జమ్మలమడుగు అన్ని ఊర్ల నుంచి కోలాటానికి మళ్ళీ పుట్టింటి పట్టు చీర సారకు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు ప్రతిన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. చౌడేశ్వరి మాతకి ఈరోజు నంద్యాల నుండి అందరం కోలాటం వేసికి వచ్చినాము. పుట్టింటి పట్టు చీర సారే తీసుకురావడానికి చుట్టుపక్కల గ్రామాల వారందరూ వచ్చి జయప్రదం చేశారు. మహిళలందరం కలిసి ఘనప్రదంగా చేసుకున్నాము. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి చీర సార మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి అన్నగా భావించే శ్రీ భూసమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం నుండి అమ్మవారి పుట్టింటి చీర సార మహోత్సవాన్ని ప్రారంభించి అక్కడి నుంచి చెన్నకేశవ స్వామి తరపున తీసుకొని వస్తున్నట్టుగా భావించి చీర సారని అంగరంగ వైభవంగా మంగళవాద్య నడుమ భక్తులు ఎంతో కోలాహలంగా అమ్మవారి ఆలయానికి తీసుకొని వచ్చి ప్రజలంతా సౌభాగ్యంగా ఉండాలి, అదేవిధంగా సకాల వర్షాలు, అదేవిధంగా పంట పాడి సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని భక్తితో వేడుకొని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ
ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ నందవరంలో వెలిసినటువంటి చౌడేశ్వరి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా తమ ఆడబిడ్డగా భావించడం అనేటటువంటిది ఇక్కడ ఎంతో గొప్ప విశేషమైనటువంటి విషయము. కావున భక్తాదులందరూ కూడా అమ్మవారిని వాళ్ళ యొక్క సొంత ఆడబిడ్డగా భావించి వారి ఇళ్ళ నుంచి అదేవిధంగా దేవస్థానం తరపు నుంచి కూడా చీరాసారని అమ్మవారికి సమర్పించి అమ్మవారిని భక్తులందరూ కూడా అందరూ కూడా శ్రేయస్సుగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.